కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే చర్చ ఎక్కువగా జరుగుతుంది. గత ఏడాది ఆగస్టు 15న మొదలైన ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 2.5 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. అసలు ఈ పథకం కూటమికి ప్లస్సా లేక మైనస్సా అన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. సాధారణంగా ఉచిత పథకాల అమలుతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భావనే ఉంది. కానీ గ్రౌండ్ రియాలిటీలో పరిస్థితులు గమనిస్తే ఈ పథకం అమలు తీరులో కొన్ని లోపాల వల్ల ప్రజలకు జరుగుతున్న మంచి కన్నా ప్రభుత్వానికి వస్తున్న చెడ్డ పేరే ఎక్కువగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత ఏడాది ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదన్న అభిప్రాయాన్ని కలిగిస్తుందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ దిగ్విజయంగా అమలు చేస్తున్నారని భావిస్తున్నారు. పథకం ఫలితాలు అనుభవిస్తున్న వారితో పాటు ఇతర ప్రయాణికుల్లోని సంతృప్తి కనిపించడం లేదన్న టాక్ ఎక్కువగా ఉంది. అదే సమయంలో పనిభారం, విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులతో ఆర్టీసీ ఉద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతుంది. ఆపరు, దేనికి ఆపుతారు? ఏదో చూస్తున్నారంటే ఏదో చీడపురుగుల్లో చూస్తున్నారు వాళ్ళు. నిజంగా చెప్తున్నాను, ఎవరు ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా అయితే మాత్రం ఇది మాత్రం కరెక్టే. మేము ఫేస్ చేసాం. మా అమ్మ నేను బస్సు ఎక్కినప్పుడు అయితే, ఇప్పుడు నార్మల్గా మనం సడన్గా బస్సు ఎక్కిపోతాం, ఫోన్లో ఉంటుంది ఆధార్ కార్డు, అది చూపించడం కూడా తప్పే అంటున్నారు. మెయిన్ ఆధార్ కార్డు చేత్తోనే ఉండాలి. చేత్తు ఇప్పుడు ఎవరు పట్టుకుని తిరుగుతున్నాడు అండి? అన్ని ఫోన్లోని డాక్యుమెంట్స్ అన్నీ అయిపోతున్నాయా కదా? ఒరిజినల్ పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఆధార్ కార్డు పోనీ అక్కడ అవ్వట్లేదు, ఇక్కడ అవుతుంది అనగా సరే, అసలు ఎవరికి రెస్పాన్స్ ఉండట్లేదు. ఇంక దేనికంటే ఫ్రీ బస్సెస్ చాలా మందిలాగా అన్నాను, ఫ్రీ బస్సులు అయితే అవసరం లేదు మాకు. స్త్రీ శక్తి అమలుకు ముందు ఇతర రాష్ట్రాల్లో ఎదురైన సవాళ్లను అధ్యయనం చేసి ఎంతో పకడ్బందీగా నిర్ణయాలు తీసుకున్నామని కూటమి ప్రభుత్వం చెప్పింది. కానీ క్షేత్రస్థాయిలో అనేక లోపాలు పథకం ఉద్దేశాన్ని అటకెక్కిస్తున్నాయని పెదవి విరుస్తున్నారు. ఉచిత బస్సుతో మహిళలు తండోపతండాలుగా ప్రయాణాలు చేస్తుండటంతో సిబ్బందిపై పనిభారం ఎక్కువైందనే ఆవేదన కనిపిస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు మహిళా ప్రయాణికులు పోటెత్తుతుండటంతో బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయనే చెప్పాలి. దీనివల్ల డ్రైవర్, కండక్టర్లపై విపరీతమైన పని ఒత్తిడి పెరిగిపోయిందంటున్నారు. అదనపు డ్యూటీలు, పని వేళలు ఎక్కువ కావడం, సెలవులు లభించకపోవడం, విధి నిర్వహణ సమయంలో క్షణం కూడా తీరిక లేకపోవడం వల్ల సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారని అంటున్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల రద్దీ పెరిగిపోవడం వల్ల సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి నెలకొందంటున్నారు. ఈ కారణంగానే మహిళా ప్రయాణికులతో గొడవలు జరుగుతున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ఉచిత బస్సుల్లో ప్రయాణికులు పరిమితికి మించి ప్రయాణిస్తుండడం, స్టాప్ ఉన్న చోట బస్సును ఆపలేని పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీంతో మహిళలు సిబ్బందితో యుద్ధానికి దిగుతున్నారు. మరోవైపు మహిళా ప్రయాణికులు అనూహ్యంగా పెరిగిపోవడంతో ఇతర ప్రయాణికులు బస్సు ప్రయాణాన్ని నరకంలా భావించే పరిస్థితులు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్లేవారు సమయానికి బస్సులు అందుకోలేక నానా యాతన అనుభవిస్తున్నారంటున్నారు. ఇది ప్రభుత్వంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్టీసీ బస్ సర్వీసులు పెంచడం, అదనపు సిబ్బందిని నియమించడం, బస్సుల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ ఉంటే తప్ప ఈ సమస్యలు అధిగమించే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ప్రభుత్వము కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న పథకం ఏ ఒక్కరికి సంతృప్తిని ఇవ్వకపోవడం అంటే తక్షణం ఆలోచించాల్సిన విషయమే అని ప్రజలు అంటున్నారు. అన్ని జిల్లాలకు అదనపు బస్సులు ఇవ్వకపోవడంతో ఉన్న బస్సులపై ఒత్తిడి పెరుగుతోంది. ఇక్కడ బస్ స్టాప్ ఉంటే ఎక్కడికో తీసుకెళ్లి ఆపుతున్నారు. మనం ఎంతసేపు ఉన్నా సరే వాళ్ళు మాత్రం ఆపట్లేదు. అసలు ఎందుకు పెట్టారో ఈ ఫ్రీ బస్సులు మాకైతే అర్థం కావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము బస్ స్టాప్ ఇక్కడ ఉంటుంది కదా అనేసి ఇక్కడ ఉంటాం. బస్సులు మాత్రం ఖాళీగా వెళ్ళిపోతుంటున్నాయి, కానీ వాళ్ళు మాత్రం ఆపట్లేదు. వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తున్నాయి కదా, ప్రజలకి సర్వీస్ చేయాలి కదా, వాళ్ళు మాత్రం చెయ్యట్లేదు. ఖాళీగా ఉన్న బస్సులు ఎందుకండి ఆపట్లేదు? ఫుల్గా ఉంటే ఆపడానికండి. ఇప్పుడు మేము ఎక్కడ మన చౌటరీ దగ్గర ఉన్నాం. చౌటరీ దగ్గర 4 బస్సులు లైన్గా వెళ్ళిపోయాయి, కానీ ఒక్క బస్సు అయినా ఆపలేదు. వాళ్ళు మాత్రం ఏదో వాళ్ళ ఇంట్లో డబ్బులు మాకేదో కట్టినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఏదో ఫ్రీ బస్సులు ఎక్కుతున్నారు, మాకేదో అడుక్కున్న వాళ్ళ చూస్తున్నారు.
మేమేం ఫ్రీ బస్సులు పెట్టమన్నామా? ఈ ఫ్రీ బస్సులు పెట్టారంటే ఆ ట్యాక్స్ అంతా మా మీదే కదా వస్తుంది. మరి మా డబ్బులు మాకు సర్వీస్ చేయడానికి వాళ్ళకేటండి? అస్సలు ఫ్రీ బస్సులు పెట్టడమే వేస్ట్.